దేశంలోనే పేరుగాంచిన 4-5 కంపెనీల్లో ఒక జిందాల్ కంపెనీ ఒకటి. అలాంటి జిందాల్ కంపెనీ నుంచి మన కెమెరామెన్ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 375 రోజుల నుంచి కూడా అసలు పోరాటం అంటే ఏంటో తెలియని ప్రాంతం ఇది. మా బొడ్డవార, ఉసిరిపల్లి, చెలకండపల్లి, చీడిపాలెం గ్రామాలు, అన్నింటి కెల్తంపాలెం, కరకండపల్లి, ఈ గ్రామాల్లో పోరాటం అంటే ఏదో తెలియని ప్రాంతంలో ఈరోజు ఒక న్యాయ పోరాటం, న్యాయం కోసం ఇక్కడ ఎవరైతే గిరిజనులు, దళితులు ఉన్నారో, అలాగే వెనుకబడిన రైతులు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా గతంలో ప్రభుత్వం అధికారులు మాట ఇచ్చి అల్యూమినియం కంపెనీ ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే దీపట్ట భూములు, ఎస్ఎన్ ల్యాండ్స్ ఇచ్చారో అవన్నీ కూడా 2006-7లో తీసుకొని 2008 సంవత్సరంలో మరి జిందాల్ అల్యూమినియం కంపెనీ వస్తుందని చెప్పి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు R&R ప్యాకేజ్ ఏదైతే ఇచ్చారో ఈరోజు మరి ఒక గొప్ప సామాజిక ఉద్యమానికి, నిర్వాసితుల పోరాటానికి ముందుండి నడిపించిన, పెయిన్ తీసుకున్నవాడికి ఎక్కువ బాధ ఉంటుంది, ఆయన మాత్రమే పోరాటం చేయగలడు అనే పదానికి సరైన అర్థం వచ్చేటట్లు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈరోజు రఘురాజు గారు మరి ఆయన మీద వైసీపీ అని, నా మీద కూడా పార్టీ నుంచి మరి సస్పెండ్ చేస్తారని చాలా అవాకులు చవాకులు వచ్చాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ఉద్యమం తాలూకా లక్ష్యం సాధించటమే తప్ప తెలిసి నిప్పుల్లో దూకటం ఉద్యమకారుల లక్షణం. కాబట్టి మాకు తెలుసు, అందుకనే గతంలో కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మీరింత శుభ్రంగా నవ్వుకొని కనబడుతున్నారంటే విజయం సాధించినందుకే కదా, లేకపోతే మరి మొక్కలు మారబెట్టుకున్నారు. అది కూడా చెప్తాను. నాకు ఎప్పుడో 5 గంటలు లెగుతారు, లెగిసి షూలు వేసుకుంటున్నాడు, వాటికి వెళ్దామని చూస్తే రఘురాజు గారు ఇటు సమయాన్ని కంపెనీ చెప్పినా, ఎవరైనా మాట్లాడినా అసలు జిందాల్లో ఏం జరిగిందో అనే సబ్జెక్టు, చరిత్ర ఒక రఘురాజుకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. ఏదైతే మేము డిమాండ్స్ అన్ని మేమైతే చెప్పామో అన్నీ కూడా ఎక్కడైనా ఒక ఉద్యమంలో 10 రకాల డిమాండ్స్ అడిగితే 3, 4, 2, 1 లేకపోతే ఎన్నో తీరుతాయి. కాకపోతే ఈ ఉద్యమంలో ఏంటంటే ఇందులో న్యాయం ఉంది, ఇందులో వాస్తవాలు ఉన్నాయి, ఇందులో అన్యాయం జరిగిందని చెప్పి మేము పెట్టిన ప్రతి డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. అటు ఈ బాధ్యత పూర్తిగా పడి ఈ ఉద్యమాన్ని ఒక కొలుక్కి తీసుకొని వచ్చి రేపు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వర్చువల్గా ఓపెన్ చేస్తారని 3వ తారీఖుని మరి చెప్పారో, ఆ ఉద్యమానికి మరి మీ అందరూ కూడా కలిసి రావాలని హోమ్ మినిస్టర్ గారు ముందడుగు వేసుకొని లోకేష్ గారి మాట మీద ఆవిడ కూడా మా అందరికీ మాట ఇచ్చి కంపెనీ వాళ్ళు కూడా ఒక అడుగు మరి తగ్గి ఖచ్చితంగా రైతులకి, ఎందుకంటే భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి వాళ్ళు కూడా తగ్గి రైతులకి మళ్ళీ మీ న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ఎకరాకి కూడా మళ్ళీ అదనంగా 2,50,000 రూపాయలు ఇవ్వడానికి, ప్రతి కుటుంబంలో కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఉద్యోగం వద్దని చాలా మంది డబ్బులు తీసేసుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి కుటుంబంలోని కూడా ఉద్యోగం ఇవ్వాలని అడిగాం, అది ఇస్తానని చెప్పారు. ఎవరైతే ఎంకరేజర్స్ ఉన్నారో, ఎవరైతే భూ అనుభవంలో ఉందో వాళ్ళకి ఓన్లీ డబ్బులు ఇచ్చారు, కంపెనీ పెట్టినప్పుడు ఉద్యోగం ఇస్తున్నారు. కానీ వాళ్ళకి కూడా షేర్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఉద్యోగం డబ్బులు ఇవ్వాలని అడగరు, అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. బందవలస ఎవరైతే డబుల్ డిస్ప్లేస్ 2 సార్లు నిర్వాసితులు అయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సైట్లు ఇవ్వాలి, వాళ్ళ సైట్లన్నీ కోల్పోయారంటే దానికి కూడా ఒప్పుకున్నారు. అలాగే దెప్పూరు గ్రామాలు ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఆ జాగా ఏదైతే ఉందో అదే ఎక్స్క్లూడ్ చేయని అడగడం జరిగింది. అయితే అది ఎక్స్క్లూడ్ చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న 11-12 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి హౌసింగ్ కాలనీ కట్టివ్వడానికి. అలాగే పిఓటీలు అని చెప్పి ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వకుండా సుమారు 74 ఎకరాలు మరి జిందాల్కి అప్పచెప్పేశారమ్మా. ఇది ఎవరు అన్యాయం అయిపోయారంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ న్యాయం చేయడానికి కూడా నేను ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. స్వతంత్రం పోరాటంలో అల్లూరు సీతారామరాజు గారు చెట్టపల్లి, కొయ్యూరు ఏరియాలోనే పోరాటం చేశారు.
అప్పుడు మల్లు దొర, గంటం దొర, ఈ పెద్ద పెద్ద ట్రైబల్ అందరూ ఆయన గురించి స్వతంత్ర పోరాటంలో బాగా పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన గంట అల్లూరు సీతారామరాజుకి దక్కింది కదా. మరి ఇందుకూరు అల్లూరు సీతారామరాజు గారికి ఇప్పుడు మీ పోరాటం విజయవంతమైంది కాబట్టి ఈ విజయం కూడా దక్కుతుంది. పోతే ఆ ఊరు మళ్ళీ ఉండాలని రాజుగారు చెప్తే ఉంచడానికి అంగీకరించడం, అలాగే ఎవరైతే ఈ ప్రాంతంలో 9P లో సాగు చేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పడం, అలాగే POTల కోసం అవలేసించి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పడం, బండవలస మళ్ళీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పడం. అంటే మొత్తం ఉద్యమంలో ఏదైతే మనం పాయింట్లు రేట్ చేసామో, ఏదైతే ప్రభుత్వానికి మనం పెట్టామో అన్ని పాయింట్లు ఆమోదించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. న్యాయం జరగలేదు పూర్తి స్థాయిగా. మరి ఏదైతే కంపెనీలో వాటాలు అన్నారో, మరి వాటాలు ఆ రోజు 2,500,000 రూపాయలు ఉన్నాయి. ఈ రోజు వాటి పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో మా అందరికీ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఇవన్నిటి మీద ఆ రోజు పోరాటం చేసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ భూమి పూజ జరగకుండా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం రిక్వెస్ట్ చేసి ఆపుకోవడం జరిగింది. జూన్ 27వ తారీఖున అప్పుడున్న కలెక్టర్ అంబేద్కర్ గారు అందరికీ అన్ని ఇచ్చేసాం, 15 మందికి ఇవ్వలేదని ఒక ప్రెస్ మీట్ చెప్పి ప్రతి అందరిలో చాలా మందిలో నిరాశ సృష్టించడం, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని హేళన చేయడం, ఎటకారం చేసే విధంగా ఇక్కడ వచ్చిన అందరినీ కూడా ఇంకేటి వస్తాయి మీకు, మీరు రాజుగారికి భోజనానికి వెళ్తున్నారా, మీకేం పని లేదని మాట్లాడినా కానీ ఉద్యమం చేశాం. ఆ రోజు కలెక్టర్ గారు పక్కన కూర్చున్నారు కొంతమంది, కూర్చొని ఇంకేమి రావు అని చెప్పి ఈ రోజు వాళ్ళనే కూర్చోబెట్టి ఈరోజు ప్రతి రైతుకి కూడా మంచిగా జరిగేటట్టు హోమ్ మినిస్టర్ గారు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు మీకు ఏది రాదని మనుషులతో కూర్చోబెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సాధించామంటే ఇదంతా కూడా జందాల నిర్వాసితుల పోరాటం విజయం. ఈ విజయం వెనకాల మీరు మీ వెనకాల రాజు గారు, ఈయన ఇందుకూరు రఘురాజు గారు కాదు, అల్లూరు సీతారామరాజు గారు. ఈరోజు మహిళలు వందల సంఖ్యలో రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మహిళలు ఎంతో పోరాటం చేశారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు రోడ్డు ఎక్కకుండా అడ్డేసినా, రోజు ఇక్కడ 100 మంది పోలీసులు ఉన్నా భయం లేకుండా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ హక్కుని, వాళ్ళకి జరగాల్సిన న్యాయాన్ని వాళ్ళు సాధించుకున్నారు. ఈ విజయం అంతా కూడా జందాల నిర్వాసితులని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది, మీరు కూడా చాలా పోరాటాలు చూశారు. మనం 10 డిమాండ్లు పెడితే 1 or 2 పరిష్కారం చేసి అయిపోయింది వెళ్ళండి తర్వాత చూసుకుందాం అంటారు. ఏదైతే రఘురాజు గారు 6 పాయింట్లు రాసి ఇచ్చారో, 6 పేజీలు 7 పాయింట్లు, 7 పాయింట్లకి 7 పాయింట్లు ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి మీకు చెప్పగలుగుతుంది. ఒకటి, ఇప్పుడు దీపం కానీ మన ప్రాంతంలో నేతమ కొండగోడు ప్రాంతంలో తిరిగి అమ్ముతున్నారు. అది పేదరికం ఇంకేది అవ్వచ్చు. అమ్ముతుంటే 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల లోపు అమ్ముతున్నారు. ఆ రోజు 18 ఏళ్ళ కిందట ఎంత డబ్బులు తీసుకున్నామో అది పక్కన పెడితే ఈ రోజు కూడా మళ్ళీ మీకు 2.5 లక్షలు ఇస్తామంటే ఇది మామూలు విజయం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఎవరైతే బాధ్యత తీసుకోవాలో బాధ్యత తీసుకోలేదు. ఈ ప్రాంతంలో ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళ బాధ్యత తీసుకోకపోయినా గౌరవ హోంమంత్రి గారు అనిత మేడం గారు ఎంతో బాధ్యత తీసుకొని మాతో ఎన్నోసార్లు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు, ఆవిడ హోదాలో ఉన్నా కానీ మమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసినట్టు మాట్లాడి, ఒక కుటుంబ సభ్యులుగా మా అందరితో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి రేపు భూమి పూజ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందరికీ హామీలు ఇచ్చి కంపెనీకి ఒకటే చెప్పారు ఆవిడ, మీరు కానీ ఈ మాటల్లో ఏ మాట కానీ తప్పిపోయినా ఈరోజు వాళ్ళెవరో కూర్చోరు, వాళ్ళందరికంటే ముందు నేను అక్కడ కూర్చుంటానని నేను కంపెనీ వాళ్ళు కూడా నాకు నమ్మకం వచ్చింది. ఇందులో ఏ మాట తప్పిపోయినా పైన లోకేష్ గారు దీన్ని అంతా కూడా ఫాలో అప్ చేస్తున్నారు, ఆయన ఊరుకోరు అని చెప్పి మేడం గారు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఆవిడని మా జందాల నిర్వాసుల తరఫున, మా ప్రాంత రైతుల తరఫున, యువత తరఫున, అందరి తరఫున ఆవిడకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి నుంచి చెప్తాం, మీరు కంపెనీ కట్టండి, మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కట్టడానికి సిద్ధమైతే మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని అడిగితే అందరికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఇది ఈ ఉద్యమం తాలూకా విజయం అని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మనకి ఏంటంటే కావాలనేసి ఆవిడ కూడా అడగడం జరిగింది. మనకు అవసరమైన డిమాండ్స్ అన్ని కూడా సుమారు 6 పేజీల్లో రాసి మరి నేనే స్వయంగా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా 2-3 సార్లు మనం కూర్చొని మాట్లాడడం జరిగింది. మరి ఎప్పుడు మీటింగ్ జరిగినా కానీ మీరు ఎప్పుడైనా చూస్తే ఎక్కడైనా ఒక సమావేశం చర్చ జరుగుతుంది అనుకుంటే అక్కడ మాట్లాడే రాజకీయ నాయకులు ఉంటారు, కంపెనీ వాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు, ఇటు పక్క నుంచి నాయకులు ఎవరిని ఒకరు వెళ్తారు.
మరి నేనైతే ముందే చెప్పాను, నేను ఒక్కడిని రాను, మా రైతులందరం కలిసే మేము వస్తాం, అందరి సమక్షంలోనే మీరు మాట్లాడాలి అని చెప్పడం. అలాగే ప్రతిసారి కూడా ఇప్పటికి 3 సార్లు రైతుల సమక్షంలోనే సమావేశాలు జరగడం. నిన్న అదంతా కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న దళితులు గిరిజనులు ఒక తరం నష్టపోయి జిందాలు నమ్మి మోసపోయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మొదలు పెట్టినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానీ పట్టించుకోకపోతే రోడ్డు మీద కూడా పోలీసులు రానివ్వకపోతే ఈ రఘురాజ గారి ఇంటిలో ఆశ్రయం పొంది ఉద్యమం ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇందులో కొన్ని గుణపాఠాలు తీసుకోవాలని చెప్పేసి చెప్పాలనుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇదంతా కూడా ఎవరికైతే ప్రామిస్లు జరిగాయో ప్రతి చివరి రూపాయి వచ్చేదాకా మీ అందరం కూడా ఈ విధంగానే ఉంటాం. చివరి రూపాయి వచ్చేదాకా మీ అందరం కలిసి ఉంటే మనం పోరాటం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. రూపాయలు ఇచ్చి అలాగే షేర్లు ఇస్తామని చెప్పి, ఉద్యోగం ఇస్తామని చెప్పి, ఇల్లు కోల్పోయిన వాళ్ళు కూడా వసతులు కల్పిస్తామని చెప్పి రకరకాల హామీలు అన్నీ ఇచ్చి అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా మరి గత ప్రభుత్వంలో 2023లో ఒక జీవో ఇచ్చి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కింద పెడతాం అని ఒక జీవో ఇస్తే ఆ రోజు కూడా మేమందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి దృష్టిలో మళ్ళీ జిందాల్ కంపెనీకి మళ్ళీ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం, ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరిస్తే మీ అందరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయడం. మరి దాని మీద జరిగిన విషయాలు పరిణామాలు అందరికీ కూడా తెలిసినాయి. గత 375 రోజులుగా ఒక బొడవలోనే కాకుండా అటు ఎస్కోట్ వెళ్ళాం, విజయనగరం వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, అలాగే ఢిల్లీ వరకు కూడా వెళ్ళి జంతర్ మంతర్లో కూడా ఈ అమాయకపు మీ అందరూ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి మా నిరసన తెలియజేస్తూ అక్కడ ఉన్న NCSCలోని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, హ్యూమన్ రైట్స్ అందరికీ కంప్లైంట్స్ అన్నీ ఇచ్చి మరి వాళ్ళు కూడా మాకు అందరూ సహకారం అందించి మరి హైకోర్టులో కూడా మరి మేము వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా రైతులకి కొంత సానుకూలమైన పరిస్థితులు కూడా రావడం మరి విషయాలన్నీ మీకు తెలుసు. మరి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఒక సానుకూలమైన ఆలోచనతోటి మార్గంతో ఇక్కడ కంపెనీలు రావాలి, అలాగే రైతులకి న్యాయం చేద్దామని ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారో మన హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారు ఎంతో రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని ఆవిడ మాతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. గత 7-8 నెలల నుంచి కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా కృషి వీటితో పాటు ముఖ్యంగా పత్రికా సోదరులు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్నో మా పోరాటాన్నో ప్రజల్లోకి తీసుకెళ్ళి మీకు ఎంత ప్రెజర్స్ ఉన్నాయో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ అన్యాయం జరిగిందని, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా 15 సంవత్సరాల నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నవారే చూస్తున్నారు. వీళ్ళకి న్యాయం చేయాలని మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ